ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఏప్రిల్ నెలలో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. ఎందుకంటే శ్రీవారి యొక్క ఫ్రీ దర్శన టికెట్లు అన్నది ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, మీకు 2 డేస్కి రూమ్ కావాలంటే ఏ విధంగా రూమ్ అన్నది తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ ఎవరైతే కాలినడక నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో వీళ్ళకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ దొరకకపోతే మీకు ఫ్రీ లాకర్స్ అన్నది ఎక్కడ ఇస్తారో, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ప్రతి విషయం కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఓపికతో ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎవరైతే ఏప్రిల్ నెలలో కానీ లేదా మే నెలలో కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. మీరు ట్రైన్లో వచ్చే వాళ్ళకైతే మీకు రైల్వే స్టేషన్కి దగ్గరలో విష్ణునివాసం దగ్గర మీకైతే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుందండి. అదేవిధంగా మరొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే విష్ణునివాసం దగ్గర మీరు ఉండడానికి కావాల్సిన బట్టి అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అవుతే మీరు ఎక్కడ ఉండాలి, ఏ విధంగా తిరుమల కొండపైకి చేరుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అయితే కంగారు పడుతూ ఉంటారండి. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీతోటో చిన్నపిల్లలతోటో ఆడవారితోటో మీరు ఈ యాత్ర అనేది ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కంగారు పడకుండా, అది కూడా ఇబ్బంది పడకుండా నేను చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మీరు పాటిస్తే మీ యాత్ర అయితే చాలా విజయవంతంగా పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఉదయం 6 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం 1 గంట ముందు మీరు లైన్లో నుంచుని ఈ అకామిడేషన్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది అంటే మనకి తిరుమల కొండ కింద అండి తిరుపతి అంటే. ఇక్కడ మీకు ఫ్రీ లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ₹1 కూడా మీరు కట్టడం అవసరం లేదండి. మీకు ఆధార్ కార్డుని చూపించి మీరైతే లాకర్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, లేదా మీరు రెడీ అవ్వడానికి అంటే స్నానం చేయడానికి కానీ, లేదా బాత్రూమ్లు కానీ ఇవన్నీ సౌకర్యాలు కూడా మీకు విష్ణునివాసం దగ్గర అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా ఈ విష్ణునివాసం దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అవుతే, అంటే నైటు 10 గంటలకు రీచ్ అవునా, 9 గంటలకు రీచ్ అవునా, 11 గంటలకు రీచ్ అవునా, లేదా మిడ్ నైట్ 12 గంటలకు కానీ, 1 గంటకు కానీ మిడ్ నైట్ టైంలో మీరు రీచ్ అవ్వని కూడా ఎక్కడ కూడా కంగారు పడకుండా మీరు విష్ణునివాసం దగ్గరికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు మీరు టోకెన్ తీసుకుని తిరుమల కొండపైకి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే మీరు తిరుపతిలో విష్ణునివాసం దగ్గర మీరు రెస్ట్ తీసుకుని టోకెన్ ఇచ్చినటువంటి టయానికి 1 గంట ముందో 2 అవర్స్ ముందో మీరు లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ప్రజెంట్ మనకి టోకెన్ ఇచ్చేటువంటి టైం వచ్చి తెల్లవారుజామున మనకి 5 గంటల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు 1 గంట ముందుగానో 2 గంటల ముందు మీరు క్యూ లైన్లో నిల్చొని మీరైతే ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్ని మనం ఫ్రీ దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. దీనికోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలండి. మీరు ఆడవాళ్ళు ఉన్నా లేదా సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు మీరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు ఈ టోకెన్ కావాలనుకుంటే లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు సాధారణంగా ఈ టైం అన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. అంటే మనకి టోకెన్ ఇచ్చేటువంటి టైం ఉంది కదా, ఈ టైం అయితే మనకి మారుతూ ఉంటుందండి. అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. తిరుమల కొండపైన క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటే మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి
లేదా 2 గంటల నుంచి ఇలాగా మనకి టైం అయితే మారుతూ ఉంటుందండి. మీరు వెళ్తున్న టైంలో టోకెన్ అన్నది ఏ టైంకి ఇస్తున్నారు అన్నది ఒకసారి ఎంక్వైరీ చేసుకుని మీరు లైన్లో నిల్చొని టోకెన్ తీసుకునేటప్పుడు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే మనకి తెల్లవారుజామున 5 గంటలకి అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రీసెంట్గానే మనకి ఈ టోకెన్ టైం కూడా టీటీడీ దేవస్థానం వారు మార్చడం జరిగింది. గతంలో అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడైతే మనకి తెల్లవారుజామున 5 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ టోకెన్ టైం తెలుసుకుని లైన్లో నిల్చొని శ్రీవారి యొక్క సేవలు తరించండి. మీకు ఒకటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం అయితే, రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీరు తప్పనిసరిగా లైన్లో నిల్చొని మీ ఆధార్ కార్డుని క్యారీ చేస్తూ ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు మూడో ప్లేసు అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మీకు 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుందాము అనేటువంటి ఆలోచన ఉన్న శ్రీవారి భక్తులకి మీరు ముందుగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అక్కడ కూడా మీకు తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంచుమించుగా మనకి ఉదయం 6 గంటల లోపే ఈ టోకెన్స్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. మనకి రోజుకి సుమారుగా 18,000 నుండి 23,000, 24,000 లోపు మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి రోజుకు ఒక విధంగా ఈ టోకెన్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న సేవల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం తెలుసుకోండి. అదేవిధంగా మనకి విష్ణునివాసం దగ్గర, శ్రీనివాసం దగ్గర ఏ విధంగా ఎస్ఎస్3 టోకెన్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా 2వ రకం టోకెన్స్ అని చెప్పాను కదండి. అదే ఇక్కడ కూడా ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి దివ్యదర్శన టోకెన్ అయితే, 2 ఎస్ఎస్డి టోకెన్. ఈ టోకెన్ తీసుకుని మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఏ రోజునైతే టోకెన్ తీసుకున్నారో మీకు ఆ రోజునైతే శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి. మీకు దర్శనం అన్నది తర్వాత రోజున ఉంటుంది. తర్వాత రోజున ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద, అంటే టోకెన్ కోసం మీరు లైన్లో నిల్చుంటారు కదండి, నిల్చున్నప్పుడు మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద డేటు ప్లస్ టైం అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు ఆ టైంలో మీరు లైన్లో నిల్చుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు టోకెన్ అంటే దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే తిరుమల కొండపైకి చేరుకోవాలండి. మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే 1200 మెట్టు దగ్గర మీరు తప్పనిసరిగా ఈ దివ్య దర్శన టోకెన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలామంది మిత్రులకు తెలియక ఏం చేస్తారంటే, దివ్య దర్శన టోకెన్ తీసుకుని అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా బస్సులో కానీ తిరుమల కొండపైకి వెళ్తున్నారండి. అలా వెళ్తే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్ లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా, దీన్ని ధర్మదర్శనం అని పిలుస్తూ ఉంటాం, లేదా ఫ్రీ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం, దాని ద్వారా కూడా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి టోకెన్ లేకుండా ఫ్రీ లైన్లోకి వెళ్తున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే సర్వదర్శనం ద్వారా ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండపైకి వెళ్తారో వీళ్ళకైతే శ్రీవారిని దర్శించుకోవడానికి కొద్దిగా టైం అయితే ఎక్కువగా పట్టడానికి అవకాశం ఉంటుందండి. అంటే ప్రజెంట్ మనకి నిన్న 9వ తారీఖుని కానీ 8వ తారీఖుని కానీ వితౌట్ టోకెన్స్ వాళ్ళకైతే 6 గంటల సమయం పట్టిందండి. మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి అది కూడా స్కూల్ కానీ కాలేజీలు కానీ మనకి ఎగ్జామ్స్ కానీ కాలేజీ హాలిడేస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ హాలిడేస్ ప్రతి ఒక్కరు కూడా తిరుమల యాత్రను ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఆ టైంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి టైం అయితే కొంచెం ఎక్కువగా పడడానికి అయితే అవకాశం ఉంటుందండి. సుమారుగా మనకి 12 గంటల నుండి 20 గంటలు, 24 గంటలు, 30 గంటలు కూడా పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకైతే అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి మనకి రాత్రి 8 గంటలు, 9 గంటల వరకు కూడా అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరి ఉంటుందండి. అక్కడ వెళ్ళడానికి టీటీడీ దేవస్థానం వారి మనకి ఫ్రీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా
మనకి అక్కడ ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. దాని ద్వారా మీరు అలిపిరి మెట్లకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలిపిరి మెట్లు ఎక్కడానికి సుమారుగా సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుందండి. టోటల్ మెట్లు మనకి 3550 మెట్లు ఉంటాయండి. ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి స్వామివారి దశావతారాలు కానీ లేదా టెంపుల్స్ కానీ గాలిగోపురం, రాజగోపురం, మైసూరు గోపురం, మొక్కల పర్వతం, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో మీరు ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. సుమారుగా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. శ్రీవారి మెట్లు అన్నది మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. మీరు శ్రీవారి మెట్లకి వెళ్ళాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరే మనకి టీటీడీ దేవస్థానం వారి ఫ్రీ బస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా మీరు శ్రీవారి మెట్లకి అయితే చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్ కూడా ఈచ్ పర్సన్కి 40 రూపీస్ తీసుకుని మనకి శ్రీవారి మెట్లకి అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర నుండి కూడా మీకు శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఫ్రీ బస్ కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్ కానీ ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా రైల్వే స్టేషన్ దగ్గర నుండి మీకు అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ఎవరైతే మొదటిసారి వెళ్తున్నారో మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ ఫ్రీ బస్ ద్వారా శ్రీవారి మెట్లకి అయితే చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలిపిరి నుండి అయితే మనకి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయండి. శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత మనకి శ్రీవారి మెట్లు అయితే మనకి రావడం జరుగుతుంది. టోటల్గా శ్రీవారి మెట్లు ఎక్కడానికి సమయం గంట నుండి మనకి 2 గంటల సమయం పడుతుందండి. టోటల్ మెట్లు వచ్చేసి మనకి 2388 మెట్లు ఉంటాయండి. మనకి శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లోనే రైట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే MBC 34 కౌంటర్ దగ్గరికి మీ లగేజ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ సర్వీస్ అంతా పూర్తిగా ఫ్రీ అండి. మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. టీటీడీ దేవస్థానం వారి ఫ్రీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ అయితే తిరుమల కొండపైకి అయితే రావడం జరుగుతుంది. ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే తిరుమల కొండపైకి చేరుకునే వారిని చెప్తుంటారు. కాబట్టి మీరు మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మొత్తం మెట్లే ఉంటాయండి, రోడ్ ఆటో ఉండదు. మీరు స్టార్టింగ్ మెట్ల దగ్గర నుండి ఎండింగ్ వరకు కూడా మనకి మెట్లు ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారు. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడైనా అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారండి. తిరుమల కొండపైన చాలా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్లో సిఆర్ఓ ఆఫీస్ కూడా ఒకటండి. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి కానీ లేదా శ్రీవాణి టెస్ట్ పోర్టల్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి కానీ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర అయితే అకామిడేషన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్తో పాటు మనకి శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్లో స్వామివారికి కళ్యాణం కానీ, ఉంజుల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ, సుప్రభాత సేవ, తోముల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఇటువంటి సేవలకు సంబంధించిన లక్కీ డిప్ కూడా ప్రతిరోజు కూడా టీటీడీ దేవస్థానం వారైతే ఆఫ్లైన్లో తీయడం జరుగుతుందండి. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఈ లక్కీ డిప్ అన్నది ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే శ్రీవారిని మీరు మొదలుగడ ప్రదర్శన చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన సేవలు కానీ మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతాయి. లేదు కళ్యాణం కానీ, ఉంజుల సేవ కానీ ఇటువంటి ఆర్జిత సేవలు కానీ సెలెక్ట్ అవుతే మీరు శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మీరు జయ విజయ దగ్గర నుండి అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదో ఈ ఆఫ్లైన్లో కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచి ఉంటే
ముందుగా మీరు రూమ్ కోసం ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇంత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ అయిపోయిన దగ్గర మీరు రూమ్కి సంబంధించినటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ₹50 రూమ్ వచ్చినా ₹100 రూమ్ వచ్చినా కూడా మీరు అదనంగా ₹500 డిపాజిట్ చేయాలి. రూమ్ అయితే మీకు 24 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ఇన్ టైంలో శ్రీవారి యొక్క దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు లైన్లో కనుక ఉండిపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో కంటిన్యూ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ 2 డేస్కి సంబంధించినటువంటి ఛార్జ్ ఎంత ఉందో అది కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అయితే మీకు రీఫండ్ అవుతుంది. అంటే ఉదాహరణకి ₹50 రూమ్ వచ్చిందనుకోండి, 2 డేస్కి ₹100, అంటే ఒక రోజుకి ₹50, ఒక రోజుకి ₹50, మొత్తం 2 డేస్కి ₹100 కట్ చేసుకుని మీరు అదనంగా కట్టినటువంటి ₹500 ఏదైతే ఉందో, అంటే మీరు ₹550 డిపాజిట్ చేస్తారు కదండి, ₹50 రూమ్ వస్తే అందులో ₹100 కట్ చేసుకుని మిగిలినటువంటి ₹450 మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రీఫండ్కి సంబంధించిన బట్టి అమౌంట్ కనుక మీకు రాకపోతే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత సబ్ ఎంక్వైరీ అయిపోయిన దగ్గర నోటీస్ బోర్డులో మీకు పేమెంట్కి సంబంధించిన బట్టి ఒక ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఉంటాయండి. దాన్ని ఫోటో తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి. 2 డేస్ 3 డేస్ తర్వాత మీరు కట్టినటువంటి అమౌంట్ మీకు రీఫండ్ కాకపోతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈమెయిల్ చేసినా, ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పినా కూడా మీ అమౌంట్ అయితే మీకు రీఫండ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఉదాహరణకి చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి, రూమ్ అన్నది ఏ టైం నుండి ఇస్తారు, రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఇట్ అని కూడా అడుగుతున్నారు. మీకు సిఆర్ ఆఫీస్ అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెనింగ్ ఉంటుందండి. కాకపోతే ముందు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని రూమ్స్ కూడా టీటీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకు అయితే కేటాయించడం జరుగుతుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చి ఉదయం 5 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు వెళ్తే మీకు రూమ్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు కింద సిఆర్ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు లైన్లో నిల్చోవాలి. అదేవిధంగా మీకు రూమ్ కనుక దొరకకపోతే తిరుమల కొండపైన ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే ఒకటి మనకి బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగు శ్రీ పద్మనాభ నిలయం, అక్కడైతే ఫ్రీ లాకర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. వెంకటాద్రి నిలయం, అక్కడ కూడా మీకు ఫ్రీ లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా యాత్రి సదన్ అండి, సిఆర్ ఆఫీస్కి 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది, అక్కడ కూడా మీకు ఫ్రీ లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రామ్ బగీచా దగ్గరలో కూడా మీకు ఫ్రీ లాకర్స్ ఇచ్చేటప్పుడు ప్లేస్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఎక్కడైతే ఫ్రీ లాకర్ తీసుకుంటారో దీనికోసం మీకు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మీరు అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అంటే ఫ్రీ లాకర్స్తో పాటు మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి వాష్రూమ్లు, బాత్రూమ్లు ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా మీకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు మీ తలనీలాలు సమర్పించడానికి, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే 21 సంవత్సరం లోపు ఉన్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరు. సింగిల్గా వెళ్ళే శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీరు లైన్లో నిల్చొని అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒకరు వెళ్ళి లైన్లో నిల్చొని రూమ్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎన్ని రూములు కావాలో అన్నది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక 4 కుటుంబ సభ్యులు వెళ్ళారనుకోండి, మీకు ఒక రూమ్ అయితే సరిపోతుంది. కాబట్టి 4 లైన్లో నిల్చొని అవసరం లేదండి. 4లో ఒకరు వెళ్ళి లైన్లో నిల్చొని మీరైతే రూమ్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ 6 వెళ్ళా, 7 వెళ్ళా, 8 వెళ్ళినా కూడా మీకు ఎన్ని రూములు కావాలన్నది అది మీరు ఆలోచించుకొని అంతమంది మీరు లైన్లో నిల్చోండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే 10 మంది శ్రీవారి భక్తులకి షేర్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మన భక్తి మార్గం ఛానల్ చూసినా ఇప్పటి వరకు మన భక్తి మార్గం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదన్నా చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.